నమస్తే. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నటువంటి నీట్ పరీక్ష ఏదైతే ఉందో, నీట్ పరీక్షను పూర్తి స్థాయిలో రద్దు చేయాలి, కొత్తగా పరీక్షలను నిర్వహించాలని చెప్పేసి చాలా రోజులుగా ఉద్యమాలు అవుతా ఉన్నాయి. ఒక పక్కన అఖిలపక్ష ఆధ్వర్యంలో బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఇదే నేపథ్యంలో బీసీ సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు సైతం కూడా నీట్ను రద్దు చేయాలని చెప్పేసి 4వ తారీఖున ఏదైతే పిలుపునివ్వడం జరిగిందో, దేశవ్యాప్తంగా భారత్ బంద్ అన్నటువంటి పిలుపు వాళ్ళు కూడా మద్దతు తెలుపుతా ఉన్నారు. మనతో పాటు బీసీ విద్యార్థి సంఘ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి గొడుగు మహేష్ యాదవ్ మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అన్న, ఇలా రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటిది? మీ ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటి? ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే, ఈ దేశవ్యాప్తంగా నిర్వహించినటువంటి నీటును తక్షణమే రద్దు చేయాలి. దీనికి ప్రధాన కారణం మే 4వ తారీఖు నాడే పేపర్ లీకేజ్ అయిందని చెప్పేసి అన్ని ఛానల్లో రావడం జరిగింది. ప్రభుత్వం అట్లనే మొండిగా మే 5వ తారీఖున పరీక్ష నిర్వహించడం జరిగింది. అయినా ఈ దేశ ప్రభుత్వం దాదాపుగా 24 లక్షల మంది రాసినటువంటి నీట్ పరీక్ష అనేక పరీక్ష నిర్వహించినప్పటి నుంచి మొదలుకొని పరీక్ష ఫలితాలు వెలువడేంత వరకు ప్రతిసారి నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నప్పటికీ ప్రభుత్వం అట్లే మొండిగా పోయి ఇవాళ అట్లే ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఫలితాలు విడుదల చేయడం జరిగింది. పేపర్ లీకేజ్ ద్వారా సామాన్య ప్రజానికం ఇవాళ డాక్టర్లు కాలేని పరిస్థితి ఉంది. ఇవాళ డబ్బులు ఉన్న వాళ్ళు సంతలో సరుకులు ఏ విధంగా అయితే కొంటారో ఇవాళ పేపర్లు జిరాక్స్ సెంటర్లలో అట్లా కొని ఎగ్జామ్స్ రాయడం జరిగింది. కాబట్టి తక్షణమే నీట్ను రద్దు చేయాలని బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకొని ఇవాళ షోయబాల్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఒకే సెంటర్లో 8 మంది విద్యార్థులకు 172 మార్క్స్ రావడం, అదేవిధంగా మొదటి ర్యాంకు దాదాపుగా 68 మంది విద్యార్థులకు మొదటి ర్యాంక్ రావడం, అదేవిధంగా ఎన్నికల ఫలితాలు పరీక్ష ఫలితాలు జూన్ 14వ తారీఖున విడుదల చేస్తామని చెప్పి జూన్ 4వ తారీఖు నాడే ఆగమేఘాల మీద ఫలితాలు విడుదల చేయడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. కాబట్టి తక్షణమే దీని మీద సిబిఐ కానీ ఎంక్వైరీ చేస్తూ ఉన్నది. కానీ మేము ఏమంటున్నామంటే, మాకు సిబిఐ మీద ఈడీ మీద నమ్మకం లేదు. కాబట్టి తక్షణమే సిట్టింగ్ జడ్జితోటి, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితోటి విచారణ జరిపించాలని బీసీ విద్యార్థి సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా తక్షణమే నీట్ను ఎగ్జామ్ కండక్ట్ చేయాలని బీసీ విద్యార్థి సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యార్థులు వేలాది కొద్ది లక్షల కొద్ది మంది విద్యార్థులు, అనేక మంది విద్యార్థులు ఇవాళ ఫీజులు లక్షల కొద్ది కోచింగ్ సెంటర్లకు గట్టి చదువుతున్నటువంటి విద్యార్థులకు వాళ్ళకు న్యాయం చేకూరే విధంగా కేంద్ర ప్రభుత్వం తక్షణమే వీటిపైన చర్యలు తీసుకోవాలి. ఇప్పటికైనా దేశ ప్రధాని నీటిలో జరిగినటువంటి అవకతవకల మీద దృష్టి సారించి వీరికి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చాలా రోజుల నుంచి దేశవ్యాప్తంగా ఈ ఉధృతమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. చాలా చోట్ల కూడా నిరసన కార్యక్రమాలు వెలువడుతున్నటువంటి దశలో కేంద్ర ప్రభుత్వం దీనిపైన ఎట్లాంటి సంబంధించినటువంటి స్పష్టత ఇవ్వట్లేదు. ఇప్పటికే పార్లమెంట్లో కూడా దీనిపైన చర్చ వస్తున్నటువంటి సందర్భంలో ఈ టాపిక్ను డైవర్ట్ చేయడం జరుగుతుంది. మీ యొక్క ఉద్యమాల ద్వారా పరిష్కారం అవుతుంది, నీటిని పూర్తి స్థాయిలో ఈ ఎగ్జామ్ను రద్దు చేసి కొత్తగా ఎగ్జామ్స్ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుందంటారా? ఒకవేళ చేయకపోతే పరిస్థితి ఖచ్చితంగా, ఎందుకంటే విద్యార్థి ఉద్యమాలు ఈ దేశంలో చాలా బలమైనటువంటివి. ఇవాళ అస్సాం గణపరిషత్ ఇవాళ విద్యార్థి యూనియనే అక్కడ ఇవాళ రాష్ట్రాన్ని స్థాపించడం జరిగింది. మనకు తెలుసు, అంతెందుకు ఈ తెలంగాణ రాష్ట్రంలోనే విద్యార్థులు ఇవాళ తీసుకొచ్చినటువంటి తెలంగాణ మన అందరి కళ్ళ ముందరనే ఉన్నది. మొన్నటికి మొన్న తెలంగాణ ప్రభుత్వము గతంలో కేసీఆర్ గారు అధికారంలో 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇదే పేపర్ లీకేజీల వల్లనే ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం కూలిపోవడం జరిగింది. రేపు కూడా ఈ విద్యార్థులు తలుచుకుంటే ఖచ్చితంగా రేపు ఈ కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా ఖచ్చితంగా మా హక్కులు సాధించుకుంటాం. ఖచ్చితంగా నీట్ నిర్వహించే విధంగా ఖచ్చితంగా ఈ కేంద్ర ప్రభుత్వం మీద పోరాడతాం.